హై! ఈరోజు గోదావరి స్టోరీ విషయానికి వస్తే బాగుంది. జానుకి అట్లా సింహాద్రికి మాటల యుద్ధం ఒకరికి ఏ అంటే ఏ అని చెప్పేసి అనుకున్నారు. ఇంకా స్టోరీ విషయంలోకి పోతే ఇంకా జాను వచ్చి వాళ్ళ అమ్మతో చెప్తుంది. నేను మన కుటుంబం కోసమే ఏదైనా సరే అమ్మ నేను త్యాగం చేసి తీరుతాను నేను అని చెప్పేసి చెప్తుంది. ఆ లాస్ట్ చిన్న పాప ఉంది కదా! ఆ పాప ఉండేసి అదంతా ఓకే గానీ నీకు సూర్య అంటే ఇష్టం లేదా అక్క అని చెప్పేసి అడిగేసరికి గౌతమి ఉంటే నీకెందుకే మేమేమైనా సంబంధాలు మాట్లాడతావా అని చెప్పేసి అని అడుగుతుంది. ఇంకా పాపం ఆలోచిస్తా ఉంటుంది. ఇంకా వాళ్ళ సూర్య అంటే జానుకి ఇష్టం ఉంది. కాకపోతే ఇంకా వీళ్ళ కుటుంబానికి ఏమన్నా చేస్తారేమోనని చెప్పి ఒక పక్క భయము ఉంది. ఒక పక్క డేర్ కూడా ఉంది ఆ అమ్మాయికి. ఇంకా సూర్య వచ్చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సూర్య వచ్చి చాలా పిరికివాడబ్బా! లవ్ చేస్తున్నప్పుడు లవ్ చేస్తున్నాను అని గట్టిగా చెప్పాలి వాళ్ళ అమ్మతోటి. తర్వాత అయ్యే విషయం అవుతుంది. ముందు చెప్పాలి కదా! లవ్ చేసినప్పుడు కామ్‌గా చెప్పకుండా ఉంటే ఎట్లాగా? చెప్పాలా ధైర్యమే లేదు తనకి. ఇంకా వాళ్ళ సూర్య వచ్చేసి తుఫాన్‌తో మాట్లాడుతా ఉంటాడు. తుఫాన్ అడుగుతాడు. "ఏమైంది మీ ప్రేమ విషయము?" అంటే "ఏముంది అమ్మ ఎళ్లి గొడవ చేసింది" అనేసరికి "మరి మీరేం చేస్తున్నారు?" అని చెప్పి అడిగేసి "మీ అమ్మతో కొంచెం ధైర్యంగా మాట్లాడాలి. మీకు ధైర్యమే లేదు" అని చెప్పేసి తుఫాన్ చెప్తా ఉండేసరికి ఇంకా వాళ్ళ అమ్మ వస్తా ఉండేసరికి తుఫాన్ దాంకుంటాడు. సూర్య వచ్చి "మీ అమ్మ కొంచెం నీతో మాట్లాడాలమ్మా" అని చెప్పేసి అనేసి "అమ్మ అది పద్ధతి కాదమ్మా. అది మంచిది కాదు. బాగుండదు. వాళ్ళ ఇంటికెళ్ళి ఇలా మాట్లాడడము వాళ్ళు ఫీల్ అవుతున్నారమ్మా. అది మంచి పద్ధతి కాదమ్మా" అనేసరికి "నేను ఫీల్ అయినా పర్వాలేదు. నీకు వాళ్ళు ఫీల్ అవ్వకూడదా?" అని చెప్పేసి వాళ్ళమ్మ అడుగుతుంది. అడిగి చెప్తుంది. "చూడు సూర్య వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించేంత దాకా నువ్వైతే తెచ్చుకోవాక నువ్వు" అనైతే చెప్తుంది. ఇంకేదైనా మాట్లాడబోతుంటే అమ్మమ్మ మాట్లాడాలనేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ వచ్చింది కదా! "అమ్మ నువ్వు వాళ్ళనెళ్లి ఇలా అవమానించడం తప్పమ్మా. నేను అమ్మాయిని లవ్ చేస్తున్నానమ్మా" అని ఒక్క మాట వాళ్ళ అమ్మతో చెప్పలేదు. వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని చెప్పారు గానీ డేర్‌గా ఒక మాట చెప్పలేకపోయాడు తను వచ్చేసి. ఇంకా తర్వాత తుఫాన్ వచ్చేసి "నేను వినేసా కర్టన్ దగ్గర నుంచి" అని చెప్పంటే, "అయితే ఏం చేయమంటావు?" అంటాడు సూర్య. "ఏముంది ఒక హాఫేసి కొట్టాలి" అని చెప్పేసి హాఫ్ కొట్టాలి అనేసరికి వాడిని కొడతాడనమాట. తుఫాన్‌ని కొట్టాడు. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్. వాళ్ళ అమ్మేమో చెప్పిన మాట వినడం లేదు. అక్కడ జాను ఏమో మీ అమ్మకి చెప్పేసి ఆ తర్వాత నాతో మాట్లాడు అని చెప్పనంటుంది. అందుకని కోపంతో వాడిని కొడతాడనమాట. ఆ తుఫాన్‌ని కొడతాడు. ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతుంటాడు. ఇక వీళ్ళని చూపిస్తారు. కొత్తగా పెళ్ళయింది కదా! మ్యారేజ్ జంటనైతే చూపిస్తారనమాట. ఆ అమ్మాయికొచ్చేసి అలకనంద వచ్చేసి ఏం ఏమి మా మా చెల్లెల్ని అంటావా అని చెప్పేసి సూర్య వాళ్ళ అమ్మని కొట్టినట్టు అట్లాగా మురళిని కొడుతుందనమాట పడుకొని. అంతే మురళి మంచం కింద పడతాడు ఒక దెబ్బకి. "అయ్యయ్యో! నన్ను కొట్టావేంటి" అని చెప్పంటే, "ఓహ్! అవునా! సారీ" అని చెప్పంటుంది. "అయినా కూడా నీకు మీ చెల్లెలంటే మంచి ప్రాణాలు గదా!" అని చెప్పేసి అడుగుతాడు మురళి. "అవును నాకు మా చెల్లెలంటే ఇష్టమే. అంటే నేనంటే ఒకే ఒక కోపం నాకు నీతో చేరి కావాలని అలా చేసింది. మనిద్దరికి పెళ్లి చేసింది అన్న కోపం తప్పితే నాకేమీ కోపం లేదు మా చెల్లెలంటే" అని చెప్పేసి అలకనంద చెప్తుంది. "అంటే నా మీద నీకు పీకల దాకా ఉందా?" అని అడుగుతాడు. "అవును మీ మీద పీకల దాకా ఉంది" అని చెప్పేసి అనేసి ఇలా అంటుంది. తనకి ఎక్కిళ్ళొస్తాయనమాట. ఇంకా సరే అని చెప్పేసి వాటర్ తాగాలి గదా! అని అలా వాటర్ తాగుతా ఉంటుంది. తాగుతూ ఆ వాటర్ తాగడం చీర మీదంతా పడుతుంది. ఇంకా చీర మార్చుకోవాలి గదా! సరే అని చెప్పి తను అటు తిరుగు బయటికెళ్ళి మార్చుకుందాము అంటే వాళ్ళ అమ్మోళ్ళుంటారు. సరేలే అని చెప్పి "నువ్వు అటు తిరుగు నేను మార్చుకుంటానని" చెప్పి సెట్ కాదని చెప్పి తనకి కళ్ళకి, చేతులకి, కాళ్ళకి అంతా కట్టేసి అటు తిరుగు అని చెప్పేసి తనైతే చీర మార్చుకుంటుంది అలకనంద. అలా చీర మార్చుకోవడం వాళ్ళిద్దరూ ఒకరిపైన ఒకరు పడతారు. ఒక రొమాంటిక్ సీన్ అయితే మనకైతే చూపిస్తారనమాట. ఏముండదక్కడ. సరేలే ఆ అమ్మాయి మీద తను పడతాడు. ఇంక చూసిన జాలిగానే "లే పని చూసుకో" అని చెప్పని అంటుంది. అక్కడ ఇంక రొమాన్స్ లేదు ఏమీ లేదు. ఎందుకంటే తనకి ఇష్టం లేదు కదా! ఇంకా ఇష్టం కలగలేదు కదా! నందుకి. ఇంకా నెక్స్ట్ డే అవుతుంది. ఆ లాస్ట్ చిన్న పాపనైతే జాను అయితే స్కూల్‌లో అయితే వదిలిపెట్టడానికైతే వస్తుంది. "ఐ లవ్ యూ అక్క" అని చెప్పేసి అంటుంది ఆ లాస్ట్ పాప. "హ్మ్" అని చెప్పననేసి "అక్క నీకు సూర్య అంటే ఇష్టమా?" అని చెప్పి అడుగుతుంది పాప. "సూర్యుడంటే ఎవరికి ఇష్టం ఉండదమ్మా" అని చెప్పేసి అంటుంది. అటు వెళ్ళిపోంగా వెనకాల సూర్య కనిపిస్తాడు. సూర్య కనిపిచ్చి "ఎందుకొచ్చావు?" అని చెప్పి అడుగుతుంది. హాయ్ అని పలకరిస్తాడు. అలా అమ్మాయి బాగా అడిగింది కదా! "కింద రా" అని చెప్పేసి అంటాడు సూర్య వచ్చేసి. "మేమతో మాట్లాడొచ్చావా?" అని అడుగుతుంది. దానికేం సమాధానం చెప్పడు. "లేదు కొంచెం టైం పడుతుంది. అమ్మ కొంచెం ఫీల్ అయింది. కొంచెం టైం పడుతుంది" అని చెప్పేసి అనేసరికి అమ్మాయి "పో మీ అమ్మకి చెప్పేసి రా పో" అని చెప్పినప్పుడు అలా తిరిగినప్పుడు జాను చేయబట్టుకుంటాడు సూర్య. "కాదు నా మాట విను" అని చెప్పి చేయి పట్టుకుంటాడు. అంతే ఆ చేయి పట్టుకునేది సింహాద్రి సచ్చినోడు చూస్తాడబ్బా! చూసేసి గబగబా వచ్చి ఇట్లా వస్తా ఉంటాడు. వచ్చినప్పుడు చెయ్యి విడిచేస్తాడనమాట. సినిమా స్టైల్‌లో ఉందది. చెయ్యి విడిచేస్తాడు సూర్య. వచ్చేసి "ఏంటి సూర్య
తన వెనకాల తిరగడం ఇంకా నువ్వు మానుకోలేదా అని చెప్పి అడుగుతాడు. సూర్య ఏం సమాధానం చెప్పడు, కామ్గా ఉంటాడు. తర్వాత ఉండేసి ఇదిగో చూడు నువ్వు వాడి వెనకాల తిరుగుతున్నావు అని చెప్పేసి, ఏమి మీకు సిగ్గుగా లేదా, మా చెల్లిని మీ ఇంటికి పంపించాం కదా, అయినా కూడా మీకు సిగ్గు రాలేదా అని చెప్పేసి జానుని అడిగితే జానుకి ఒళ్ళు మండుతుంది. ఎందుకు సిగ్గుపడాలి, పరాయి సొమ్ము కోసం ఏమన్నా పరాయి సొమ్ము కోసం మేమేమన్నా ఆశపడుతున్నామా, లేకపోతే తోటనేమన్నా కబ్జా చేశామా, నేను ఎందుకు సిగ్గుపడాలి అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇంకా ఆ సింహాద్రి ఉండేసి నీ తర్వాత ఇంకిద్దరు చెల్లెలు ఉన్నారు చూసుకో అంటే, ఏం బెదిరిస్తున్నావా నన్ను అనేసరికి సింహాద్రి ఏ అంటాడు, జాను కూడా ఏ అంటుంది. ఇద్దరు ఒకరికొకరు ఏ అని చెప్పి అనుకుంటాను. ఆ సీన్ భలే ఉంది అబ్బా చూడడానికి. జానుకి డేరింగ్ డాషింగ్ గాళ్ళు అబ్బా అసలు. ఆ జానులో ఉన్న ఒక్క పర్సెంట్ ధైర్యంగానే సూర్యలో ఉంటే వాళ్ళ అమ్మకి చెప్పేసేవాడు. ఇంకా సూర్యాన్ని అడుగుతుంది జాను వచ్చేసి, ఇప్పుడు ప్రపోజ్ చేసేంత వరకు మా అమ్మాయిలు వెనకాల పడతారు, ప్రపోజ్ చేసిన వెంటనే తల్లిదండ్రులకి చెప్పడానికి ప్రాబ్లం ఏంటి, అమ్మాయి పడిపోయింది కదా అనేసి చులకనగా చూస్తారా, చెప్పాలి కదా ఇంట్లో అనేసి జాను అయితే మాట్లాడుతూ ఉంటుంది దానికి మొన్న. ఇంకా తర్వాత వచ్చేసి రా సూర్య పోదాం పద బండిది అని చెప్పేసి సింహాద్రి ముందు కావాలని సూర్య మీద భుజం మీద ఒక చెయ్యి ఇటొక చెయ్యి వేస్తుంది అనమాట. వేసరికి సింహాద్రికి మండిపోతూ ఉంటుంది అక్కడ. ఇంకా సరే అని చెప్పేసి కొంచెం దూరం వచ్చిన తర్వాత బండిలో ఇంకా దిగు సూర్య అంటే, ఇక్కడ దిగి నేను ఎట్టుకోవాలంటే మీ సింహాద్రి మామయ్యని అడుగు ఆయన తీసుకుపోతాడు అని చెప్తుంది అనమాట. జాను వచ్చేసి అది బాగుంది ఆ సీను. ఆ పిల్ల కోపడ్డం కూడా బాగుంది అని తర్వాత వచ్చేసి ఏమేమి మీ అమ్మేనా ఫీల్ అయ్యేదా, నేను కూడా ఫీల్ అవునా, నాకు కూడా మీ అమ్మకైనా మూడు బాగలేదు, నాకు కూడా మూడు బాగలేదు, నేను కూడా హర్ట్ అవుతాను అని చెప్పని అంటుంది జాను వచ్చేసి సూర్యతోటి. ఇంకా తర్వాత వచ్చేసి ఏం చేయాలా, తను ఇంకా నడుచుకుంటూ పోతాడనమాట, వాకింగ్ చేసుకుంటూ పోవాల్సిందే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇతను చూపిస్తారు కళ్యాణ్ మూడ్ ఆఫ్లో ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చేసి ఏంటి కళ్యాణ్ మూడ్ ఆఫ్లో ఉన్నావు, ఏంటి కళ్యాణ్ మూడ్ ఆఫ్లో ఉన్నావు అని చెప్పేసి వాళ్ళు వచ్చి అడుగుతారు. అడిగేసరికి ఆ అమ్మాయిని ఎలా అయినా సరే లొంగ తీసుకోవాలని ఉన్నాడు కదా, ఇంకా చదువు సంధ్య అట్లాంటి ఏం లేదు, ఎప్పుడెప్పుడు అమ్మాయిని లొంగ తీసుకుందామని ఉంటాడనమాట అబ్బాయి. ఎప్పుడైనా చదివింది, స్కూల్కి వెళ్ళింది, మార్క్స్ వచ్చింది, అదంతా ఏమీ లేదు, కాలేజీకి పోవడం, అమ్మాయిని ఎప్పుడు లొంగ తీసుకోవాలని ఆలోచించడంలో ఉంటాడు కళ్యాణ్. ఇంకా చూద్దాం తర్వాత ఎపిసోడ్లో ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఏందో చూద్దాం. బాగానే ఉంది ఈరోజు ఎపిసోడ్ అనిపించింది. ఈరోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.